ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే కొడాలి నాని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టారు. మరోవైపు కాసేపట్లో గుడివాడ మల్లాయపాలెంలో టీడీపీ రా కదలిరా సభ జరగనుంది. ఈ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, టీడీపీ అలాగే వైసీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్. కాంతి, చెప్పండి. చంద్రబాబు నాయుడు రా కదలిరా సభల కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు టీడీపీ రా కదలిరా సభను గుడివాడలో నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరొక వైపు టీడీపీ, వైసీపీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. నిన్న ఫ్లెక్సీల విషయంలో గొడవ, ఈ రోజు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించే విషయంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పోటాపోటీగా కార్యక్రమం చేసే జరిగింది. నేపథ్యంలో ప్రత్యేకంగా రాయలట్ ప్రకటించడం, అలాగే సభకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఈ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ముందుగా 7 గంటలకు నిమ్మకూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి సతీ సమేతంగా నివాళులు అర్పించిన తర్వాత ఆయన 4 గంటలకు మల్లాయపాలెం చేరుకుంటారు. దాదాపుగా 1 లక్ష మంది వరకు ఇక్కడ కూర్చుని ఏర్పాట్లు చేయడం జరిగింది. టీడీపీ శ్రేణులంతా ఇప్పటికే గుడివాడ ప్రాంగణానికి చేరుకున్నారు. వచ్చిన అతిథులకు మాత్రమే స్టేజ్ పైన కూర్చునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తిగా నాయకులంతా కూడా చేరుకున్నారు. వచ్చిన వారందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా టీడీపీ వాలంటీర్స్ ని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గుడివాడకి సంబంధించినటువంటి టీడీపీ ఉన్నటువంటి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రైట్, థ్యాంక్ యూ కాంతి.